అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ దైవజన్మ, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారిచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రండి ప్రియ దైవజన్మ, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడని చెప్పెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని మాకు వడ్డించి, అయ్యా ప్రభువా, వాక్య సారాంశం తెలియజేసి మహిమ పొందమని నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. నాకు కనిపించండి, అందరు కనిపించండి. ఘనత పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకున్నప్పుడు దేవుని బిడ్డలము ఆయన తప్ప మరి ఎవరు లేరు అని మనము ఖచ్చితంగా ఆయన సేవించేటప్పుడు, పూజించేటప్పుడు చేయవలసిన పని ఏమిటంటే, సమస్త ప్రాధాన్యత ఆయనకే దక్కాలి. మన దగ్గర నుండి సమస్త ప్రాధాన్యత ఆయనకే దక్కాలి. ఎందుకు అంటే, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఒక బిడ్డను కన్నాడు అనుకోండి. ఆ కన్న బిడ్డ ఆ తల్లిదండ్రులకు లోబడి ఉండాలని, ఆ కుమారుడు ఆ తల్లిదండ్రులు మాట వినాలని, ఆ కుమారుడు ఆ తల్లిదండ్రులకు చక్కటి పేరు తేవాలని, ఆ కుమారుడు అనేకుల ఎదుట తల్లిదండ్రుల యొక్క ప్రేమను పంచుకోవాలని, లేదంటే వారి యొక్క ప్రేమను అనేకులకు చాటి చెప్పాలని ఈ తల్లిదండ్రులు ఆశిస్తారు. ఆశించి నా కుమారుడు గొప్పవాడు అని చెప్పుకోవాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. సేమ్ టైం నిన్ను నన్ను కన్నా అసలైన తండ్రి, విశ్వసృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు కూడా నా కుమారుడు, నా కుమార్తె, చూసావా నా కుమారుడు అని ఏబుతో ఎలాగైతే దేవుడు సాక్ష్యం ఇచ్చాడో, నేటి కాలంలో నీ గురించి, నా గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వాలని విశ్వసృష్టికర్త, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను తయారు చేసిన సృష్టికర్త, నీ శరీరములో ప్రాణమనే దీపం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అదే ఆశిస్తున్నాడు. కనుక ఆయన పిల్లలు ఏం చేయాలంటే, ఆయననే పూజించాలి, ఆయననే గణపరచాలి, ఆయనకే మంచి పేరు తేవాలి. ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఆయన పూజిస్తూ, ఆయన సేవిస్తూ, ఇతర దేవతలను ఆశింపక, ఎవరైతే ఆయన మీద ఆనుకొని ఆయన గణపరుస్తూ, ఆయన ఎత్తి చూపిస్తూ, ఆయన చేసిన కార్యాలు అనేకులకు చెప్తారో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను గురించి, నన్ను గురించి సంతోషిస్తాడు. ఇది ఆనాటి ఇశ్రాయేలుకు నేర్పిస్తున్నాడు యెహోషువ ఆనాటి ఇశ్రాయేలుకు నేర్పిస్తూ, ఈ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకున్నటువంటి భాగము అదే దైవజనమ. అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను
తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడని చెప్పెను. 22 చదివితే అక్కడ మాట కనపడుతుంది. అప్పుడు యెహోషువ, మీరు యెహోవాను సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. అందుకతడు అన్నాడు, మీరు దేవుని సన్నిధిలో యెహోవా మా దేవుడు, ఆయనే కావాలి, ఆయన తప్ప మరెవరు అక్కర్లేదు అని మీరు చెప్పారు. ఇందుకు మీరు సాక్షులు అయి ఉన్నారు అంటే నిజమే, మేము సాక్షులమే అని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్న మీరేం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెత్త చెదారం అంతా తీసిపడేయండి. నీ హృదయంలో ఉన్న చెత్త చెదారం అంతా తీసిపడేయి. నీ హృదయంలో ఏమేమి నెలకొని ఉందో, నీ హృదయంలో ఏదేది దాగి ఉందో దేవునికి ఇష్టం లేనటువంటి చెత్త చెదారము మొత్తం తొలగించి నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ యెహోవాను సేవించాలి, దేవుని ప్రేమించాలి, యేసుప్రభుని ఆరాధించాలి. ఎవరైతే ఈ విధంగా ఆరాధిస్తారో వారి ఆరాధన, వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనేది లేఖనమిస్తున్నటువంటి సాక్ష్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇకపోతే ఆ 14వ వచనంలో కూడా ఒక మాట కనపడుతుంటుంది. 24వ అధ్యాయము యెహోషువ గ్రంథము 14వ వచనంలో కనబడుతున్న మాటను చూస్తే దైవజనమా, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కాప్టముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిన ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. మీ పితరులు సేవించినటువంటి దేవతలను త్రోసేయండి. ఇప్పుడు ఎవరు సేవించాలంటే సత్యముగాను. ఏంటంట అక్కడ ఏమంటాడు? కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై, ముందు భయభక్తులు గలవారును ఆయనను నిష్కాప్టంగా, ఎటువంటి కపటం లేకుండా నిష్కాప్టంగా ఏం చేయాలంటే నిష్కాప్టముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు ఆ నది, మీ పితరులను ఆ నది దగ్గర అదరిన ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగదోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి ఇంకా కింద వద్దులండి. కాబట్టి ఇప్పుడు సత్యముగా దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఒరిజినల్గా దేవుణ్ణి స్తుతించాలి, సత్యముగా దేవుణ్ణి ఆరాధించాలి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. కాబట్టి దైవజనాంగమా, యేసుక్రీస్తును ఆరాధిస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్న చెత్త చెదారము మురికి అంతా పరిపూర్ణంగా తొలగించి ఎటుబడితే అటు మనసు తిప్పకుండా నిష్కాప్టముగాను నిర్దోషముగాను మనసులో ఎటువంటి కలంకం లేకుండా పూర్తిగా మనసు నిండా యేసు నింపుకోవాలి. గుండె నిండా యేసు ఉంటే ఏమైంది? హృదయమంతా సంతోషం. యేసు లేకపోతే చింత. అందుకే పెద్దలు పాట రాశారు, చింతలేదిగా యేసు పుట్టెను ఇంతగన బెత్లెహేమందునా, ఎంత చేరెను రండి సార్వజనంగమా సంతోషమందుమా. చింత లేదు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు చింతిస్తూ కూర్చోవద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేసి మీరు నిష్కాప్టముగాను సత్యముగాను కలంకం లేకుండా మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో యెహోవాను సేవించండి.
ఆయన పూజించండి, మీరు ధన్యులవుతారు. మీలో ఉన్న సమస్త చెత్తను తొలగించండి. దేవతలు అంటే సమస్త పేరుకుపోయినటువంటి చెత్త చెదారము, ఆలోచన విధానాలు, అటు ఇటు రెండు తలంపులు, వాటన్నిటిని తొలగించి పరిపూర్ణంగా క్రీస్తు మీద మనసు పెట్టుకుంటే దీవించబడతారు. అందుకు చూడండి, అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 24వ వచనం కూడా, అందుకు జనులు మన దేవుడైన యెహోవాను సేవించుదము, ఆయన మాటే ఇందుమని యెహోషువతో చెప్పిరి. అదే సంగతి. మన దేవుని సేవించాలి, ప్రేమించాలి, ఆయన చెప్పిన మాట వినాలి, చెత్త చెదారం తొలగించుకొని ముందుకెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతబడిన వాక్యం ఫలింపచేసి ఉదయకాలము ప్రభా నీ పిల్లలందరినీ దర్శించి వాక్కుబలంతో నింపి ఈ దినము ఆలోచిస్తున్న ఆలోచన, వారు చేపడుతున్న పని, దినచర్య, ఉద్యోగము, చదువు, ఎగ్జామ్ అన్ని విషయంలో మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీ ఆశీర్వాదాలతో నీ పిల్లల్ని నిమ్మని ప్రార్థిస్తూ ఘనత పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.